2023 ఎలక్షన్లకు ముంగట షాలైంది కాళేశ్వరం కట్ట పంచాయతీ. ఏండ్లు గడిచిపోతాంది, అయినా సరే ఇప్పటికీ ఆ లొల్లి జల్లార్తలేదు. తాపకోసారి కారు పాటోళ్లకు చెయ్యి పాటోళ్లకు నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటది. కాళేశ్వరం కట్ట చేయబట్టే తెలంగాణ పచ్చగైతాంది అంటుంటారు గులాబీ లీడర్లు. గంత పెద్ద ప్రాజెక్టు కట్టిండ్రు గాని సుక్క నీళ్ళొస్తలేవంటుంటారు చెయ్యి పాటోళ్లు. ఇక చూడుండ్రి, కాళేశ్వరం కట్ట మీద మళ్ళేమో ముచ్చటెల్ల తీసిండ్రట కారు పాటోళ్లు. కట్టుకున్న దాంతో నిత్యవో కోలాటం అన్నట్టు కట్టిన కాడ నుంచి చాలైంది కాళేశ్వరం కట్టతోని కారు పార్టీ వాళ్ళకు పంచాది. 10 కాలాలు తెలంగాణ పచ్చగుండాలని కట్టించినమంటారు గులాబీ లీడర్లు. ఇటు చూస్తే నీళ్ళెత్తిపోతే కూలుతుంది, ఆగమాగం అవుతుందని అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. తాపకోసారి ఆ జవడం రగులుకుంటూనే ఉన్నది. ఇక అట్లనే ఇప్పుడు CWC రిపోర్టు, అదే సెంటర్ జల సంఘం ఓ రిపోర్ట్ ఇచ్చిందట. దాంట్లో సుందిల్లా అన్నారం బ్యారేజీలకు వచ్చిన తిప్పలేం లేదు, మస్తు మంచిగా ఉన్నాయన్నట్టు రాసిండ్రాట. ఇక చూడరు మాజీ మంత్రి ఏమంటాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు కలిసి ఆడిన నాటకం, కలిసి చేసిన ద్రోహం తెలంగాణ ప్రజల పట్ల తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ఇంటాక్ట్ ఉందని, సుందిల్లా అన్నారం బ్యారేజీలు ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా ఉన్నాయని, అన్ని పంపు హౌజులు కూడా నడుస్తానికి సిద్ధంగానే ఉన్నాయనే విషయం ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్తో తేలిపోయింది. కాదన్నట్టు అన్ని మంచిగానే ఉన్నాయి, అయినా చూస్తే నీళ్ళు ఎత్తిపోతలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు ఎట్ట పడితే నీళ్లు తీసుకుపోతాను అన్నట్టు ఏపీ సర్కారు వాళ్ళను చూద్దాం మాజీ మంత్రి మంచిగానే అరుచుకుండు. టీఆర్ఎంబీకి కనీసం ఒక లేఖ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. ఎందుకు అంటే మీరు తీసుకుపోవాల్సింది వరద జలాలు. వరద జలాలు వచ్చినప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు గేట్లు లేపాలి. వరద జలాలు అని అంటే శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఓవర్ఫ్లో అయిన తర్వాత, నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండి 585 అడుగులకు వచ్చిన తర్వాత, 310 టీఎంసీలు నిండిన తర్వాత గేట్లు లేపి నీళ్లు సముద్రానికి వదలాల్సి వచ్చినప్పుడు మాత్రమే వరద జలాలు అవుతాయి కృష్ణాలో. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోయే హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఇంత స్పష్టంగా ఉన్నది చట్టం. అయినప్పటికీ కూడా అవి లెక్క పెట్టకుండా దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికీ 140 టీఎంసీల నీళ్ళని తీసుకపోయింది. గిట్లా మళ్ళోసారి నీళ్ల కుంపటి రాజేస్తాండ్రు కారు పార్టీ వాళ్ళు. యాగం పేరు చెప్పి పబ్లిక్ ను ఆగం చేసిండ్రు అన్నట్టు కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. జూరాలకేంచి శ్రీశైలానికి వచ్చే నీళ్లలో 140 టీఎంసీల నీళ్లను ఏపీకి ఉచితార్థంగా తీసుకుపోయినరని మాట్లాడిండు. కన్నెపల్లి పంపౌదులు చాలు చేసింటే ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండేవి, చెరువులు కుంటలు సుత కలకలలాడేవి అంటుండ్రు ఏగస్ పార్టీ వాళ్ళు. మరిగా మళ్ళోసారి రాజుకున్న నీళ్ల చెవడం ఇక్కడితోనే సప్పున సల్లారుతుందో, లేకపోతే సురసుర అనుకుంటే ఇంగింత మండుతుందో చూడాలి ఏమవుతుందో.